హాయ్ ఫ్రెండ్స్, పునుగులు ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. అట్టుపిండిని తీసుకొని నైట్ అంతా పులబెట్టుకొని ఉదయం పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థంలో ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, సోడా ఉప్పు, సాల్ట్. వీటన్నిటిని తీసుకొని ఆ పిండిలో వేసి కలుపుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఆ పిండిలో ఉల్లిగడ్డలు 1 కప్పు మినపగుండ్లకి 1 కప్పు బియ్యం వేసి మార్నింగ్ పప్పు వేసి నానబెట్టుకొని నైట్ పిండి వేసుకొని నైట్ అంతా పులవనిస్తే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, సోడాపు కొంచెం వేసాము. పునుగులు పొంగటానికి సోడాపు వేస్తే పునుగులు పొంగుతాయి. మరి ఎక్కువ వేస్తే నూనె పీల్చుకుంటుంది. సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అదంతా మొత్తం కలుపుకుంటే అలా ఉంటుంది. కలిపిన పిండి అలా ఉంటుంది. అలా గట్టిగా చేసుకోవాలి. మరీ గట్టిగా మీడియం. తర్వాత కళాయిలో నూనె పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. వేడైన తర్వాత పునుగులు అలా వేసుకోవాలి. రౌండ్ షేప్లో అలా వేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటే అలా తిప్పుకోకుండా ఉంటాయి. అలా వేసుకుంటూ ఉండాలి. కళాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకుంటూ ఉండాలి. పునుగులు బాగా కారం ఇవ్వాలి. ఎర్రగా వస్తే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. వేసిన తర్వాత 1 నిమిషం అలాగే ఉంచి తర్వాత గరిటెతో కలుపుకోవాలి. గరిటెతో అలా తిప్పుతూ కలుపుకోవాలి. అతుక్కోకుండా ఉంటాయి. ఇలా కలుపుతూ ఉండాలి. అడుగులు పైకి కిందకి అలా కలుపుతూ ఉంటే అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. అతుక్కుంటే అలా జాయింట్ తీసి కట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మంట హైలోనే ఉంచుకోవాలి. చూడండి, ఎర్రగా వచ్చినాయి కాసేపటికి. ఇప్పుడు ఫైనల్గా పునుగులు రెడీ అయ్యాయి. అన్నీ ఎర్రగా వచ్చినాయి చూడండి. అలా ఎర్రగా వచ్చిందాక పునుగులు ఉంచాలి. నూనెలోనే ఉంచాలి. తర్వాత దాంట్లో తీసుకొని నూనె కారిన తర్వాత ప్లేట్లో వేసుకుంటే ఎంతో రుచికరమైన వేడి పునుగులు, స్నాక్స్ టైంలో అందరికీ ఇష్టమైన పునుగులు రెడీ. ఎంతమందికి ఈ పునుగులు ఇష్టమో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పునుగుల పిండి అంతా చాలా